ఆంధ్రాలో పురుషులకు శుభవార్త. ఇప్పటి వరకు మహిళలకే పరిమితమైన పొదుపు సంఘాలు ఇకపై పురుషులకు కూడా. అసలు ఏంటి పొదుపు సంఘాలు? గ్రూప్లో ఎంతమంది ఉండాలి? ఎంత రుణం వస్తుంది? ఎవరు అర్హులు? అన్న వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లుగా ఏపీలో పురుష కార్మికుల కోసం కూడా పొదుపు సంఘాలు ఏర్పాటవుతున్నాయి. పట్టణాలతో పాటు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, ఈ డ్వాక్రా పథకాన్ని 1982లో ప్రారంభించారు. మహిళల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి వారికి స్వయం ఉపాధి కల్పించటమే ఈ డ్వాక్రా ముఖ్య ఉద్దేశం. డ్వాక్రా గ్రూపు మహిళలకు తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం ద్వారా జీవనోపాధి అందించటమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు పట్టణాల్లో అసంఘటిత రంగంలో పనిచేసే పురుషులకు కూడా అదే మాదిరిగా స్వయం శక్తి బృందాలు ఏర్పాటు చేసి రుణాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనగా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా పురుషుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా మొదలు కానున్న ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే 2841 గ్రూపులను ఏర్పాటు చేసినట్టు మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ తేజ్ భరత్ చెప్పారు. ఇక జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ NUML 2.0 గైడ్లైన్స్ ప్రకారం మహిళల స్వయం సహాయక గ్రూపుల మాదిరిగా పురుషులకు కూడా రుణాలను అందించేందుకు తోడ్పాటు అందిస్తామని చెప్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఇక గ్రూపులో ఎంతమంది ఉండాలి అంటే కనీసం 5 పురుషులతో గ్రూప్ ఏర్పాటు చేయాలి. గరిష్టంగా ఎంతమంది అయినా ఉండొచ్చు. ఒక గ్రూపుగా ఏర్పడితే చాలు బ్యాంకులు రుణాలను అందిస్తాయి. ఆ మొత్తాలను తిరిగి వాయిదాల రూపంలో చెల్లించవచ్చు. ఇక ఎంత రుణం వస్తుంది అన్న డౌట్ మీకు వస్తుంది కదా. ప్రతి సభ్యుడు నెలకు కనీసం 100 రూపాయలు పొదుపు చేయాలి. ఉదాహరణకు 5 సభ్యులు ఒక గ్రూపుగా ఏర్పడి ఒక్కొక్కరు ప్రతి నెల 500 రూపాయలు 3 నెలల పాటు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ కింద 25,000 అందిస్తుంది. ఈ మొత్తంతో 6 నెలల పాటు క్రమం తప్పకుండా గ్రూపు సభ్యులు పొదుపు చేస్తే అకౌంట్లో ఉన్న మొత్తానికి ఫస్ట్ లింకేజ్ కింద బ్యాంక్ 6 రెట్లు రుణం అందిస్తుంది. ఈ రుణానికి వడ్డీ మాఫీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అందిస్తాయి. ఇక ఎవరెవరికి లేదా ఏ రంగాల్లో కార్మికులకు ఈ రుణాలు అందుతాయి అంటే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, తోపుడు బండ్లు, రిక్షా కూలీలు, గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ సంస్థల్లో పనిచేసేవారు, వేస్ట్ వర్కర్స్ అనగా పారిశుద్ధ్య కార్మికులు, డొమెస్టిక్ వర్కర్స్ ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు, తోటమాలీలు, కేర్ వర్కర్స్ అంటే వృద్ధులకు సహాయాలుగా పనిచేసేవాళ్ళు, ఇక పిల్లల సంరక్షణ కేంద్రాల్లో పనిచేసేవారు. ఇలా NUML 2.0 గైడ్లైన్స్ మేరకు ఈ 6 అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రుణాలను అందజేస్తారు. ఇలా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా పురుషుల్లో పొదుపు అలవాటును మరింతగా పెంచవచ్చు. ఇక బ్యాంకుల నుంచి ఇప్పించే రుణాల ద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మరింతగా మెరుగుపడతాయి. ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ, విశాఖపట్నంలో గ్రూపులు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి పట్టణాల్లో కూడా వర్క్ మొదలు పెట్టేశారు. రాష్ట్రమంతటా అన్ని చోట్ల ఇలా పురుషులకు పొదుపు సంఘాలు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. మహిళలతో పాటు ధీటుగా పురుషులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దీని గురించి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లతో చర్చిస్తే మీకు మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డ్వాక్రా గ్రూపుల్లో ఉండి ఉంటారు కదా. ఈ అవకాశాన్ని పురుషులందరూ సద్వినియోగపరుచుకొని ఆర్థిక భద్రత పొందండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.